తిరుగుతుండ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ట్రూ అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుగా ఆమె చెప్పారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకుముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకుముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు నెల్లూరు జిల్లా చేచర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో మంత్రి ఆనం పర్యటించారు. పెరుమాళ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే స్థాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. ఈ అరటి బ్యాచ్ లో మరొక పెద్ద మనిషి చేరాడు. ఆ పెద్ద మనిషి అరటి బ్యాచ్లోకి వస్తాడని నేనైతే ఊహించలా. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడుతో స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి నడిచినటువంటి వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మొన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమన్నాడు, విశాఖపట్నంలో లక్షల పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు చంద్రబాబు. లక్షల పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వచ్చినాడు. పెట్టుబడి పెట్టడానికి వచ్చి వాడి స్థలం చూడండి, వాడు ఏడు ఉండాలో చూసుకోడంట. డబ్బు తెచ్చి ఆడ పెట్టిన పూజ చేయాలా, భజన చేయాలా. ఇది ఆయన చెప్పే సిద్ధాంతం. వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని, కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ భూమి
ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు. ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు. ప్రభుత్వం దాన్ని చెప్పి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకొకరి దాన్ని రాసేయచ్చు. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఏపీ బీసీ ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పార్టీలకు అతీతంగా బీసీ ఐక్యవేదిక తరపున బీసీ ఉద్యోగులు సోదరులందరూ వారి హక్కుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు రావులపల్లి వెంకటేశ్వరరావు, గొల్లా ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి మరియు బీసీ సోదరులు అందరూ పాల్గొన్నారు. మా బీసీ సోదరులందరినీ కూడా కలిసి మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సభకి గుడివాడ నుంచి పార్టీలకు అతీతంగా బీసీ ఐక్య వేదిక తరఫున ఈ రోజున మా ఉద్యోగస్తులటువంటి బీసీ ఉద్యోగస్తుల సోదరులు వాళ్ళ హక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుతో గుడివాడ నుంచి మేమందరం కూడా 4 బస్సులు 200 మంది పైగా మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాము. ఈ రోజు ఒక 4 బస్సుల్లో ఇక్కడి నుంచి విజయవాడ మీటింగ్ కి తుమ్మలపల్లి కళాక్షేత్రం తరలి వెళ్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన బీసీ ఉద్యోగులకి, బీసీ మేధావులకి, అదేవిధంగా బీసీ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో మేధావి వర్గమైన బీసీ ఉద్యోగుల సహకారంతో బీసీల సమస్యల పరిష్కారానికి బీసీ ఐక్యవేదిక, బీసీ సంఘాలు కృషి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బీసీలకు హక్కులు సంబంధించినటువంటి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే బీసీలు ఐక్యంగా లేకపోవడం కారణమే. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిటీగా బలమైనటువంటి వేదికగా ఏర్పడి బీసీలకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో ఊపెత్తున ముందుకు ఉరకాలనే ఉద్దేశంలో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం పరిధిలో గల బక్కలూరు రంగురాళ్ల క్వారీని వ్యతిరేకిస్తూ పలుసార్లు ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఒకవైపు ఆదివాసీలు క్వారీ వద్దని ఆందోళన చేస్తున్నా ఏమీ పట్టనట్టు క్వారీ యాజమాన్యం క్వారీ పనులకు మిషన్లు, వాహనాలు తరలిస్తుండటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మిషన్లు, వాహనాలను గిరిజనులు అడ్డుకుని నిరసన చేపట్టారు. అలాగే ఇప్పుడు వెళ్ళే తోవలో కూడా ఒక 5 రైతులు ఉన్నారు సార్, పట్టదారు. అది కూడా రెవెన్యూ భూమికి సంబంధించిన పట్టాలు. అప్పుడు కలెక్టర్ గారికి నేను 2 సార్లు అర్జీ పెట్టుకున్నాను సార్. ఆయన నుంచి మాకు గుడివాడ గోతిబొమ్మ సెంటర్లోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయంలో ఏపీ ఫోరం మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్ను మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిలాగానే మా అల్లం రామ్మోహన్ గారు, ఆయన సతీమణి జయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాలు పైబడి నుంచి ఈ ప్రాంతంలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట వ్యవసాయ
పనిముట్లు, అదేవిధంగా ఈ డాక్టర్కి సంబంధించినటువంటి అనేక పరికరాలని తయారీ కేంద్రంగా మరి ఆయన ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచారు. వీటిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఈ కేంద్రాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ బకాయిలు కానీ తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నూతన సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుంటూరులోని ఏటీ అగ్రహారంలో 13వ వలయంలో గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఆందోళన చెందుతున్నట్లుగా గిరిజన సమైక్య నాయకులకు తెలిపారు. ఇక గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ గిరిజన వసతి గృహంను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు సక్రమంగా ఆహారం అందడం లేదన్నారు. విద్యార్థుల నగదు చెల్లించి మంచినీరు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించిన వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రాంబాబు నాయక్, ఆర్ మహేష్ నాయక్ తో పాటుగా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గిరిజన వసతి గృహాల్లో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కోటేశ్వర గారు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గుంటూరులోని ఏటీ అగ్రహారం 13లో ఉన్నటువంటి గిరిజన బాల వసతి గృహాన్ని ఈరోజు విద్యార్థులు ఎదురైనటువంటి సమస్యలపైన, వారు చెప్పినటువంటి కొన్ని సమస్యలపైన ఈరోజు ఈ గిరిజన వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాటర్ ప్లాంట్ అంతా చెడిపోయి ఉంది. మరోపక్క ఆ మోటార్ కూడా చెడిపోతా ఉంది, కొత్త కుప్పలమయంగా ఉంది. దీనివల్ల విపరీతంగా దోమలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఈ దోమలు కొట్టి విద్యార్థులకి మలేరియా, టైఫాయిడ్ లాంటివి జ్వరాలు వస్తే విద్యార్థులకు ఆరోగ్యానికి వాటిని భరోసా ఇవ్వగలరా? విద్యార్థికి ఏదైనా ఆరోగ్యపడే సమస్యలు తెలిస్తే ఏ విధంగా ఆయన స్పందిస్తాడు? కాబట్టి తక్షణమే మేము ఈ వాటిని సస్పెండ్ చేసి యుద్ధ ప్రాతిపదికన మోటార్ బాగు చేయించి విద్యార్థులకి మంచిగా అందించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సభకి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణి కలిసి ఆవిష్కరించారు. సభ అనంతరం విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వేములపల్లి సుధీర్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అప్కాప్ చైర్మన్ వీరాంజనేయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోదీ గారి యొక్క నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం కరెంటు మీద ఒక మంచి ఇష్యూ మనకి, ఒక మంచి కబురు ఇచ్చింది మనకి. ఏదైతే ఇది వరకు 2 ఛార్జీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా 1,00,000 కోట్ల పైబడి భారాన్ని పెంచారో ఆ భారాన్నంతా కూడా అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో నిన్ననే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 4,500 కోట్ల రూపాయల సబ్సిడీని నిన్ననే ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి రైతు వారి మనమందరం కూడా చప్పట్లతో మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తుందిగా మేమందరినీ కూడా కోరుకుంటూ, యూనిట్కి 13 పైసలు తగ్గించారు. ఈ 13 పైసలే కాదు, రాబోయే రోజుల్లో సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాగల రోజుల్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి కరెంటు ఛార్జీలన్నీ కూడా పూర్తిగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలైన ఇల్లినాయిస్ రాష్ట్రంలోని
నాపర్విల్వే నగరంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దీవిస్తూ పలువురు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి వారంతా వీడియో కాల్ ద్వారా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday to you. Happy birthday, Cinnamony. Happy birthday to you. Hold up and pray, amen? Amen. Eternal God, our Father, we come to say thank you, Lord God. We thank you for this blessed time that you've given us, Lord God, to lift up your holy name, Lord God. We lift up Sentiment Daddy to you, Lord God, on this glorious day that you've given him, Lord. On this glorious day that you've given him, Lord, which is the day that he was born, Lord God. We pray that you continue to bless him, continue to give him good health and strength, Lord God. We ask that you would just move in a mighty way in his life, bless his family, Lord God, his kids, all his siblings, Lord God. We ask that you would just touch, deliver, and set free, Lord God. We ask. Happy birthday to you. గంగాధర నెల్లూరు మండలంలో రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్లను ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ రైతులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కలిగిన పాస్బుక్లను ఇవ్వాలని నిర్ణయించి వారికి అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలావతి, వైస్ సర్పంచ్ రామ్మూర్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ నాయుడు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ మనోహర్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అందరి ఉద్దేశం. మెయిన్ గా ఈ రోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏంటంటే మీ భూమి మీ హక్కు. ఖచ్చితంగా ఇది మన భూమి మన హక్కే. ఇదే జగన్ మామయ్య జగన్ అన్న సొంతంగా వాళ్ళు ఫోటోలు వేసుకున్నాడు. ఏందో ఆయన భూమి ఆయన హక్కు అన్నట్టు కదా. ఇది మన భూమి మన హక్కు. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, ఏదో ఈయనేందో మనకి ఇచ్చినట్టు ఈయన ఫోటో పెద్దది వేసుకున్నాడు. చూడండి, అంటే ఈయన ఆస్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ రాజారెడ్డి ఆస్తి మనకి ఇచ్చినట్టు ఇంత పెద్ద ఫోటో వేసుకున్నాడు. ఇది ఎంత దారుణం అంటే ప్రజల్ని ఎంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించాలో అంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించాలి. 1,92,00,000 ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చున్నాను. ఇది తొందరలోనే మనకు వస్తుంది. ఈ రోడ్డు కూడా ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసిస్తాము మన ఊరికి అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా చూసారంటే కొత్త కాలనీకి సీసీ రోడ్డు కావాలని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో పెట్టలేకుండా పోయినాం. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో కొత్త కాలనీకి ఖచ్చితంగా సీసీ రోడ్ వేపిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. నమస్కారాలు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండిగానపల్లె బీసీ కాలనీలో ఉన్న ఓం శక్తి ఆలయంలో గురుశక్తి కృష్ణవేడి స్వాముల ఆధ్వర్యంలో మహిళా ఓం శక్తులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజలకు హాజరైన నాయకులను ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓం శక్తి మహిళా భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. దేవుడిని వేడుకుంటూ దేవుడిని దర్శించుకునేదానికి శక్తి దగ్గర శక్తి అమ్మని దర్శించుకుని ఆమె ఆశీర్వాదాలు పొందేదానికి బయలుదేరుతున్నారు. దీక్షతో ఉంటూ ఇంకో పక్క కుటుంబాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. అన్ని పనులు చేస్తారు, ఇంట్లో వంట చేస్తారు, పిల్లల్ని పెంచుతారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, భర్తను చూసుకుంటూ అన్నీ చేస్తారు. చేస్తూనే దీక్ష బాగా కఠినంగా ఉంటూ మీరు అమ్మకు సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉండి ఈరోజు దర్శనానికి వెళ్తున్నారంటే అయ్యప్ప మాలదారుల కంటే కూడా మీరు ఎక్కువగా మిమ్మల్ని మనం అందరం కూడా అభినందించాలా. నిజంగా మీరు చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీరు క్షేమంగా వెళ్ళి అన్ని గుళ్ళు చూసుకొని, అది ఒకటే పోతారు, ఇంకా చాలా గుళ్ళు వెళ్తారు, అన్ని గుళ్ళని చూసుకొని
అందరి దేవుళ్ళని మీకోసమే కాకుండా కుప్పం వాళ్ళ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించాలి. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ అన్నమయ్య జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్ లో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో ప్రవర్తించే తీరుపై సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల త్వరితగిన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కునుబిల్లి ధీరజ్, డీఎస్పీ మహేంద్ర, సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్ గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా, ఇప్పుడు మదనపల్లి హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి హెడ్ క్వార్టర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది. అదే మాదిరిగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల క్రితం జిల్లాలు విభజన జరిగినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం, కడప జిల్లా నుంచి కొంత భాగం అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఏర్పడింది. ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాళ్ళు అన్నమయ్య జిల్లాకి ఎవరైతే బదలాయించబడ్డారో చాలా మంది రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ యొక్క ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ప్యూర్లీ పాత చిత్తూరు జిల్లాలోనే సింహభాగం ఉండటం వల్ల చిత్తూరు జిల్లా సిబ్బంది ఇక్కడికి రావటానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అది కొంచెం టైం, ఈ నెలాఖరులోగా ఈ మెన్ ఏదైతే ఉందో దాని సాధక బాధకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తయిపోతాయి. చిత్తూరు జిల్లా తానంపల్లి మండలం జొన్నగురుకుల సచివాలయం వద్ద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రైతులకు భూ హక్కులు స్పష్టంగా ఉండడం వారి ఆర్థిక భద్రతకు కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ ప్రకాష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రాజముద్రతో మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజముద్రతో కొద్ది జూమ్ చేయబడింది. రాజముద్రతో రైతులకి పట్టాదారు పాస్ బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఈ పాస్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఇవ్వటం జరిగింది. మనకి మన నేల, మన తాత ముత్తాతల దగ్గర నుండి వారసత్వంగా వచ్చినటువంటి భూమి ఇది. మన కష్టార్జితంతో మనం సంపాదించుకున్న భూమి. ఈ భూమి పైన రాజముద్రతో, ప్రభుత్వ ముద్రతో ఉండాలి కానీ ఏ ముఖ్యమంత్రులతో వ్యక్తిగతంగా నాయకుల ఫోటోలు ఉండడానికి వీలు లేదు. దాదాపు 440 మందికి
మన రెవెన్యూలో ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. రాజముద్రతో కూడుకున్న పాస్ పుస్తకాలు ఈరోజు లాంఛనంగా మన విఆర్ఓ గారు, మన పార్టీ నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, పూజ్యులు అందరూ కూడా వాళ్ళ సమక్షం. జాతీయ రహదారి మాసోత్సవాలు 2026ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసినట్లుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం మొరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, కారు నడిపే వారికి సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భద్రతా నియమాలు పాటించేలాగా చేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎం విఐలు జి ప్రణీత్ కుమార్, ఉమామహేశ్వరరావు, కె చైతన్య, సుమ, ప్రోగ్రామ్ ఆఫీసర్ బి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రహదారి భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అవి ఫాలో అయ్యేట్టుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదాల వల్ల జీడిపి మీద, దేశ జీడిపి మీద 3% దాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది. కానీ పోలీస్ వారిని, వివిధ ఎన్జిఓలని, కాలేజ్ విద్యార్థుల్ని కలుపుకొని చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మిగిలిన రోజుల్లో ఈ విద్యార్థులచే రకరకాల కార్టూన్ ఫిలిమ్స్ రూపొందించి ఎల్కేజీ నుంచి ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి మనసులో ఒక ఇంజెక్ట్ అయ్యేట్టుగా, ఒక విత్తనం నాటే విధంగా కార్టూన్ ఫిలిమ్స్ ద్వారా కానీ, వినోదాత్మకంగా కానీ సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా తయారు చేస్తున్నాం. అవి ఒక షెడ్యూల్ వేసుకుని ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి వివిధ స్థాయిల్లో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలెజపల్లెలో మన శంకర ప్రసాద్ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినీ నటుడు చిరంజీవి అభిమానులు ఉన్న గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు చిరంజీవి పెద్ద కుమార్తె సినిమా ప్రొడ్యూసర్ సుస్మిత ధన్యవాదాలు తెలిపారు. కానిచిపల్లి గ్రామస్తులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని మా మీద చూపించారు. సో మీ ఇంటికి తీసుకెళ్లారు, పిండి వంటలు పెట్టారు, రాముల వారి దర్శనం చేయించారు. సో చాలా బాగుంది. మీ ఆత్మీయతకి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక జనవరి 12 అంటే సంక్రాంతి మాకు ఒక 10 రోజుల ముందే వచ్చినట్టు అనిపించింది. మీ ఊరు రావడంతో మొత్తం ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు మొత్తం వైబ్ ఇచ్చేసారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. జనవరి 12 చిరంజీవి గారి మనశంకర ప్రసాద్ గారి థియేటర్లోకి రాబోతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలి